విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉల్లాస, శారీరక దృఢత్వం ఏర్పడి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని కర్నూలు డీఈఓ శ్యాముల్ పాల్ అన్నారు. కల్లూరు మండలం చినటేకూరు సమీపంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలను శ్యాముల్ పాల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజీ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడలో ప్రోత్సాహం అందించాలని కోరారు. క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని, ఓటమి చెందిన విద్యార్థులు అధైర్య పడకుండా ఆత్మస్థైర్యాన్ని గెలుపునకు కృషి చేసే విధంగా రాణించాలన్నారు. క్రీడలు ఆడడం వల్ల మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందవచ్చన్నారు. మున్ముందు క్రీడల్లో ఆడి గుర్తింపు పొందిన క్రీడాకారులకు ప్రభుత్వం 3% రిజర్వేషన్ కల్పించి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు పొందవచ్చన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వాళ్ళు ప్రారంభిస్తున్నటువంటి ఇంటర్ స్పోర్ట్స్ గేమ్స్లో హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిజంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగినటువంటి ప్లే గ్రౌండ్స్లో ఇక్కడ కర్నూలు టౌన్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆడుటకు మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా ఇది ఈ విధంగా ఎంకరేజ్ చేయడము మన జిల్లాకు ఈ మేనేజ్మెంట్ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్నింటి బట్టి వాళ్ళని తప్పకుండా వాళ్ళని అభినందిస్తున్నాను. మరి ఈ విధంగా స్పోర్ట్స్ అనేది పిల్లవానికి చదువుకోవడానికి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినటువంటి మేనేజ్మెంట్ వారికి, మరి ప్రిన్సిపాల్ గారికి, చైర్మన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆత్మస్థైర్యం ఉంటే ఓటమిగా గెలుస్తారని ఇప్పుడు చెప్పారు. ఆ విషయం పిల్లలు వాళ్ళకుండే ఆత్మస్థైర్యాన్ని బట్టి ఓటమిని ఎలాగ జయించాలనేది గతంలో ఉన్నటువంటి మన మంచి క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్స్ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్స్పైర్ తీసుకున్నప్పుడు ఓటమిని కూడా మనం విజయాలుగా మార్చుకోవచ్చు, ఫెయిల్యూర్ని సక్సెస్కి ఎలాగ మార్చుకోవాలనేది గత టెండూల్కర్ లైఫ్ హిస్టరీలో చూసాము. అలాంటి మానసిక స్థైర్యాన్ని ప్రతి ఒక్క పిల్లవాడు ఈ యొక్క స్పోర్ట్స్తో నేర్చుకోగలరు. దాని ద్వారా వారి చదువులో కానీ మరి భవిష్యత్తులో కానీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా ఆ లైఫ్ స్టైల్ని ఎట్లా కన్సిస్టెన్సీగా నిలబెట్టుకోవాలనేది కేవలం ఒక స్పోర్ట్స్ ఆడడం ద్వారా వాటిని ద్వారా మాత్రమే సంపాదించుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇంటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జిల్లా స్కూల్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఆడడం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి చదువుతో పాటు స్పోర్ట్స్ ఆడితే వాళ్ళక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, వాళ్ళకు స్పోర్టివ్నెస్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది లేకపోతే మొత్తం ఓన్లీ చదువు మీద పడ్డారంటే రేపు పొద్దున వాళ్ళకి జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా వీటిని ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే స్కూలు ఈ సంవత్సరమే ఇక్కడికి మార్చడం జరిగింది. మీకు తెలుసు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్లో, ఎందుకంటే అన్ని గ్రౌండ్స్ కూడా డెవలప్ చేశాము. ఫుట్బాల్ గ్రౌండ్ అనుకోండి, క్రికెట్ గ్రౌండ్ అనుకోండి, అలాగే టెన్నిస్ కోర్టు, షటిల్ కోర్టు, ఇప్పుడు పైన ఇక్కడ చెస్ పోటీలు కూడా జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ అకామిడేషన్ ఉంది ఇక్కడ. పిల్లలందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా జిల్లా ప్రజలందరికీ ఇప్పుడే డిఓ గారు చెప్పడం కూడా జరిగింది. స్టేట్ మీట్ కూడా ఒకటి చేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ చూసిన తర్వాత వారు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న స్కూల్ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా కర్నూలులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ కూడా జరుపుతామని చెప్పేసి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. ఈ గేమ్ ఆడడానికి వచ్చిన పిల్లలందరికీ ప్రత్యేక ధన్యవాదములు, ప్రత్యేక అభినందనలు. ప్రతి వారు కూడా ఈ గేమ్ని స్పోర్టివ్గా తీసుకొని గెలిచినా ఓడినా కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాలల దినోత్సవ సందర్భంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అంటే చైర్మన్ కేజీ రెడ్డి గారు, ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ గారి సహకారం అనేది ఇక్కడ ఉండటంతో ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన నగరంలోనే కాక జిల్లా స్థాయిలో ఎక్కడొచ్చినా కూడా అంతర్పాఠశాలల క్రీడా పోటీల నుంచి వాళ్ళ లోపల ఒక ఉత్తేజాన్ని నింపి క్రీడల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలు 2 రోజుల పాటు జరుగుతాయి, ఈరోజు రేపు. మరి వచ్చే సంవత్సరం ఇంకా సంవత్సరం కొన్ని క్రీడాంశాలను పెంచి నిర్ణయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మేనేజ్మెంట్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి చాలా సంతోషం. ఈ పోటీల విజయవంతానికి కృషి చేస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.